ముందుగా అసలు రంగా అంశాన్ని ఈరోజు మళ్ళీ తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికే నాకు తెలిసి 3 సార్లు ఎమ్మెల్యే అనుకుంటాను. ఆయన కంటిన్యూగా విశాఖ తూర్పులోనే గెలుస్తూ వస్తున్నాడు. సో ఎవరు ఉన్నప్పటికీ కూడా సో ఆయన మీద గతం నుంచి కూడా రంగా హత్య సందర్భంగా వచ్చిన ఏ అంశంలోనో వెలగపూడిని లాగుతారు. మొన్న సందర్భం ఏంటంటే వంశీకృష్ణ యాదవ్ గతంలో వెలగపూడి మీద పోటీకి దిగారు ఆయన. సో వాళ్ళిద్దరికీ నిప్పు ఉప్పు కిందే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముందుకు సాగుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసిన సందర్భంగా కొన్ని అంశాలు వంశీకృష్ణ యాదవ్ ప్రస్తావించడం జరిగింది. ఎంవీవీని టార్గెట్ చేసుకుని ఆయన తనదైన శైలిలో అటాక్ చేశారు. దానికి కౌంటర్గా ఈరోజు ఈయన మాట్లాడిన అంశం ఒకసారి ఎంవీవీ గారు బయట చూద్దాం. ఎంవీవీ గారు బయట ప్లే చేయండి. కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికి విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారు రంగా అనే ఆయన్ని ఈ రోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు. అది ఎవరు చెప్పింది? మేము చెప్పింది ఏం కాదు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది. షార్ట్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టుల చుట్టూ తిరిగాడు. ఇతను కోర్టులోంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అది వాస్తవం. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈరోజు ఒక జనసేనని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఇతను ఇలా చేస్తూ ఉన్నాడు. అతను ఎన్ని రకాల ఒక వన్నెలు మారుస్తూ ఉన్నాడు, ఎన్ని రకాల నటనలు చేస్తూ ఉన్నాడో మీరు అందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇది ఎంవీవీ గారు అయితే ఆయన టీడీపీ ఎమ్మెల్యే మరి జనసేనని అడ్డం పెట్టుకుని అంటే నేను వెళ్ళి వంశీకృష్ణ యాదవ్తో కలిశారని చెప్పి జనసేన ఇందులో లాగుతున్నారా, లేకపోతే ఆ సామాజిక వర్గ వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటా ఈయన మాటలు మాట్లాడారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. తాతంశెట్టి నాగేంద్ర గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. ఓకే, నాగేంద్ర గారు ఎలా చూడాలి? రంగా గారి హత్య అంశం అన్నది మళ్ళీ తెర మీదకి తీసుకువచ్చారు. ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న కొద్దీ జరుగుతున్న ప్రక్రియలు మళ్ళీ ఎప్పుడో చనిపోయిన ఆయన్ని ఈరోజు తీసుకొచ్చి అడ్డంగా నరికి చంపారు అనే పదం వాడడం అన్నది కాపు సామాజిక వర్గాల్ని మళ్ళీ రగిలిస్తున్నారా అని చెప్పి వస్తున్న వాయిస్. ఆయన మాటల్లో జనసేన అడ్డం పెట్టుకుని ఈయన ఇలా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు వెలగపూడి రామకృష్ణ బాబు మీద. సార్ మొట్టమొదట వర్మ గారు మీకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మీ ద్వారా 99 వీక్షకులకు. ఇప్పుడు వైసీపీ సామవేద దండోపాయాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏ విధంగా రచ్చలు పెట్టాలో అన్ని రకాలుగా రచ్చలు పెట్టారు సార్. వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రచ్చలు పెట్టారు. అది కుదరకపోయేటప్పటికీ చివరి విషయం అంటే ఈ ఎంవీపీ అయినా గతంలో నేను వైజాగ్ ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నేను హైదరాబాద్లో సంసారం ఉంటాము అని చెప్పిన జోకర్ ఇతను. ఈయన ఇప్పుడు వచ్చి మళ్ళీ అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో, ఈరోజు రంగా గారికి అయితే రేపో ఎల్లుండో ఆ లక్ష్మీ పార్వతో ఇంకొకరు వచ్చి నా భర్తను పొట్టన పెట్టుకున్న పార్టీ అని కూడా నాటకాలు ఆడుతూ వస్తారు. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారిని చంపింది లేదా రిలయన్స్ అని చెప్పి తిరిగిన డ్రామా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. వాళ్ళ షాపులు పగలు కొట్టేయి మళ్ళీ వాళ్ళకే పోయి ఈ పొలిటికల్ డ్రామాస్ వీటన్నిటి మధ్యలో చట్టంలో ఇరుక్కుపోయి ఓటేసే పరిస్థితుల్లో జనాలు అయితే లేరు. ప్రజలు చాలా అవేర్నెస్ లో ఉన్నారు. ఇప్పుడు రంగా మటర్ ఎందుకంటే ఈయన రంగా మటర్ గురించి కానీ, రంగా విగ్రహానికి కానీ, లేదా రంగా వర్ధంతి కానీ, రంగా జయంతి కానీ ఏ రోజన్నా పాల్గొని ఈయన వంతు ఆ రంగా గురించి ఒక ఆ రోజు అన్నదానం కానీ ఏమన్నా ఈయన చరిత్రలో చేసినట్టు ఉండదా? లేదు కదా. అంటే నేనేమంటున్నానంటే సార్, అనవసరమైన గొడవలకు దారి తీయడం తప్ప అక్కడ ఏ విధంగా ఎవరో ఇప్పుడు ఇంకొక ఆయన మీరు రంగా గారి ఒక 4-5 సంఘాలు ఉన్నాయి రంగా తరఫు, వాళ్ళు ఎవరో బాధపడి వీళ్ళు చేశారు అంటే దాంట్లో ఒక మీనింగ్ ఉంది, ఒక కన్సర్న్ ఉంది. అంత మధ్యలో ముందు పక్క పెట్టి ఈ పరాబ్రహ్మ పరమేశ్వరుని డ్రామా పద్యాలు పాటిస్తూ ఇటాటి చూసి వదులుతూ ఉంటారు. వీటన్నిటి పరిస్థితులు లేదు. నేను అడుగుతున్నా, గతంలో నేను ఇక్కడ ఉన్నానండి, రౌడీజం పెరిగిపోయింది, ఒక ఎంపీ మీదే దాడి, నేను వెళ్ళి వైజాగ్లో ఉంటాను, నా వ్యాపారాలు చేసుకుంటాను అన్నోడు ఎవడండి? ఈయనే కదా, ఈ ఎంవీపీ కాదా? రికార్డ్ డ్యాన్స్ వేసిన ఎవరంటే ఈ ఎంవీపీ కాదా? మరి ఈరోజు హఠాత్తుగా కాపుల ఆ నాయకుడు, మరి కాపుల నాయకుడు అని ఉన్న వ్యక్తి మరి ఏం చేయగలను ఒక ఎంపీగా?
అంత పెద్ద నాయకుడికి ఏమో నువ్వు ఒక విగ్రహం పెట్టించావా, ఒక నివాళులు అర్పించావా, లేదంటే ఒక పేద ప్రజలకు ఉపయోగపడేట ఆయన పేరుతో ఒక స్కూలో లేదంటే ఇంకోటో కట్టించావు, దానికి ఒక పేరు పెట్టించావు, ఏమీ చేయలేదు కదా. పేదల కోసం చచ్చిపోయిన ఆ నాయకుడికి నువ్వు ఏం చేయకుండా నువ్వు ఈరోజు కేవలం కులాల మధ్య గొడవలు చిచ్చు పెట్టి ఆ చలిమంటలో చలిగాచుకుని లబ్ధి పొందుతామని నీలాంటి స్వార్థపరులు, మీలాంటి వైసీపీ నాయకులకు 100% చెక్ పెడతాము. ఈ ప్రజలు ఇదే విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మీరు వంగవీటి రంగా గారు ఉన్నారు. వంగవీటి రంగా గారికి చాలా మంది వారసులు ఉన్నారు. ఆయన కుమారుడు ఉన్నాడు. ఆయనకు ఒక 4-5 ఆయన పేరుతో నిస్వార్థంగా సేవ చేసేటటువంటి ఒక 5-6 సంస్థలు ఉన్నాయి. మరి ప్రతిదానికి మీరు ముఖ్యమంత్రి గారితో పెట్టి ఒక రంగాకు ఒక పైనీరు ఓపెన్ చేపించో లేదంటే ఒక జయంతో ఒక వర్ధంతో మీరు ఏమో చేపించలేదే. ముఖ్యమంత్రి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఒక 1000, 2000, 5000 చేపించాడు విగ్రహాలు. మరి నువ్వు కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేసి మా కాపుల నాయకుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మమ్మల్ని విశ్వసించండి అని ఒక ఎంపీగా విశాఖపట్నంలో ఒక పెద్ద రాజశేఖర రెడ్డి సార్ లాగా నువ్వు ఒక పెద్ద విగ్రహం చేపించి నడిపుట్టు మీద పెట్టి ఇన్నెవడో ఒకరో ఇద్దరు కన్సర్న్ చేస్తారు. ముఖ్యమంత్రిని కూడా ఓకే ఆయన పర్మిషన్ ఇచ్చాడు అంటారు. మీరు ఏమీ చేయకుండా ఆయన చనిపోయినాడని అందరికీ తెలుసు. దాంట్లో ఇప్పుడు ఈయనున్నాడు, అక్కడి నుంచి పారిపోయి వచ్చినాడు. మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చినాడో పరిగెత్తి వచ్చినాడో ప్రజలు 3 సార్లు నుంచి అక్కడ విశ్వసిస్తున్నారు కదా. మీరు నేను అడుగుతున్న వర్మ గారిని కూడా మీరు కూడా విశాఖపట్నం బేస్తే 3 times ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆయన గెలిచాడు కదా. అంటే ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నాడు కదా. మరి నేను ఇక్కడ రంగా గారి విషయం, ఆ కేసు విషయం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఏం చేశారో ఎవరు ఏం చేయారో స్పష్టంగా ప్రజలకు తెలుసు. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరికి అడ్డమయ్యారని కూడా ప్రజలు మాట్లాడుకున్నారు, సామాజిక వర్గం మాట్లాడుకునేది. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చి మధ్యలో మీరు దీన్ని జనసేన మా పార్టీని ఎందుకు వాడుతున్నాం? ఎస్, నో డౌట్, గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్తాం మేము. రంగా గారి ఆశయ సిద్ధాంతాలు, రంగా గారికి పేద ప్రజల మీద ఉన్న కన్సర్న్, ఈవెన్ చనిపోయేటప్పుడు కూడా నువ్వు చనిపోతావు అని తెలిసినా అవసరం లేదు, నేను చనిపోయినా పర్లేదు కానీ ఆ పేదలకు పట్టాలు రావాలని చెప్పి అక్కడున్న పేద ముస్లిం మైనారిటీలకు ఎస్సీల కోసం వాళ్ళ పట్టాల కోసం పోరాడి చనిపోయిన నాయకుడు. మళ్ళీ మేము అటువంటి ఎథిక్స్, అటువంటి మారల్ వాల్యూస్, అటువంటి లక్షణాలు సామాజిక పరంగా అయితేనేమి లేదా ఒక రంగా గారి అభిమానులుగా అయితేనేమి ఒక పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నారు. దీన్ని మీరు ఓర్చుకోలేక రంగా గారిని చంపింది ఈయన, వీళ్ళిద్దరూ కలిసిపోయారని చెప్పి మీరేదో ఒక చిన్న కాకమ్మ కట్టు చెప్పినంత మాత్రాన దానికి ఏం కుదరదు. అంటే మీరేం చేశారు అని ప్రశ్నిస్తున్నాము. మేము ఒక రంగా వాళ్ళ వారసుగా రంగా అభిమానిగాను నీకు రంగా గురించి మాట్లాడే హక్కే లేదంటున్నా. మీరేమి వెలగబెట్టకుండా ఇప్పుడు వచ్చి వెలగపూడి ఇలా చేశాడు వాళ్ళు ఇలా చేశారని చెప్పడం ఎంతవరకు మీరేం చేస్తారు? రంగా ఆశయ సాధన కోసం ఎంవివి అనే ఎంపీ ఏం చేశాడు? కాపుల గురించి లేకుంటే ఒంగోలు గురించి గొప్పగా చెప్తున్నావు. ఇప్పుడు మీరు ఏం చేశారు అనేది మా సూటి ప్రశ్న. ఒక్క నిమిషం అండి, మనతో పాటుగా జోష్న గారు కూడా. జోష్న గారు నమస్తే. నమస్కారం. మోహన్ రంగా గారి గురించి మనం వేరేగా ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయన అలా చూస్తారు, ఆ సామాజిక వర్గం అంతా కూడా ఎవరినంతా ప్రయారిటీ ఇస్తారు. మళ్ళీ విశాఖలో ఎంవివి సత్యనారాయణ గారు వైసీపీ ఎంపీ గారు ఈరోజు ప్రస్తావించిన అవసరం, అందులోని మీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అడ్డంగా నరికి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి దాక్కున్నాడు అని చెప్పిన మాట అన్నది కాపు సామాజిక వర్గం రగిలిపోతున్నది. మళ్ళీ ఒక పెద్ద చిచ్చుకు దారి తీసింది ప్రశాంతమైన వైజాగ్లో. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టకపోతేనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడకపోతేనో ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడకపోతేనో మనం నిజంగా కూడా ఏమంటారంటే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు మాట్లాడేదే అలాగా, వాళ్ళు చేసేదే అది, వాళ్ళ బిహేవియరే అది. అందులో కొత్త ఉంది వర్మ గారు. ఇక్కడ ఇంకో విషయం, ఇవాళే ఎందుకు మాట్లాడారు ఒకసారి గమనించాలి మనం. ఆయన మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత, అసమ్మతి అనేటువంటి చాలా భయంకరంగా అక్కడ కనబడుతుంది. అదే విశాఖ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆయన ఉన్నాడో, తూర్పు నియోజకవర్గానికి ఆయన ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా వేశారో, ఈ మహానుభావుడు వద్దు, ఈయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని కూడా భయంకరంగా వేధిస్తున్నాడు, ఈయన మాకు వద్దు అని చెప్పి అక్కడ ఫ్లెక్సీలు వెళ్ళడం కావచ్చు, వాళ్ళకి సంబంధించి గొడవలు జరగడం కావచ్చు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి ఒక డైవర్షన్ చేయడానికి ఇవాళ రోజున మళ్ళీ ఎక్కడా లేనటువంటి, అంటే ఎప్పుడు మాట్లాడినట్టుగా ఇవాళ తీసుకొచ్చి సడన్గా ఒక కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇందాక జనసేన ప్రతినిధిగా ఉన్నటువంటి అన్నగారు చెప్పారు, అసలు మీరేం చేశారు రంగా గారికి సంబంధించి? ఆయన ఆశయ సాధన కోసం కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఆ ఆలోచన విధానాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి కోసం కావచ్చు, మీరు
ఇవాళ రోజున ఆయన పేరు తీసుకున్నారు కదా, లేకపోతే ఎవరు మిమ్మల్ని అడగరు, కానీ ఆయన పేరు తీసుకున్నారు కదా. సో మీరేం చేశారు ఇప్పటివరకు, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్, అది కదా అడుగుతారు. అండ్ ఇంకొకటి పెద్దగా ఇలాంటివి ఇవాళ మళ్ళీ అంటే ఇవాళ ఏదో వన్ ఆఫ్ అ కైండ్గా చూడనవసరం లేదు వర్మ గారు. రాను ఈ 56 రోజులు 20 రోజుల్లో ఇలాంటి కులాల మధ్య చిచ్చు పెట్టే మాటలు, ఇలాంటి మాటలు ఇంకా 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 వస్తూనే ఉంటాయి వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి. అందులో మనం ఎక్కడా కూడా ఏ విధంగా కూడా కాదు అనుకోవడానికి లేదు. అది వాళ్ళ నైజం, అది వాళ్ళ బిహేవియరు, అది వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఆ విషం కక్కేటువంటి ఒక ఏదైతే ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది చూసారా వాళ్ళది, అది అలా ఉంటూనే ఉంటుంది. కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటిది వాళ్ళకి ఉన్నటువంటి వెనతో పెట్టినటువంటి విద్య అంటారు చూసారా, అది వాళ్ళకి వచ్చింది. రైట్, ఓకే. మనతో పాటు వెంకటరెడ్డి గారు కూడా. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వినిపిస్తుందా? సార్ అరుణ్ గారు నమస్తే. మీకు ప్యానెల్లో అందరికీ నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఓకే, క్లియర్గా ఉంది, కానీ మీది వీడియో వాయిస్ వినపడుతుందా? వాయిస్ విడిపోతుంది, వీడియో అయితే ఫ్రీజ్ అవుతున్నట్టున్నది. ఓకే, రంగా గారి హత్య అనే అంశాన్ని ఎంవివి గారు ఈరోజు ప్రస్తావించడం, వెలగపూడి రామకృష్ణ బాబు ఈ రకంగా చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న అంశం, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇది ఒక రాజకీయ ఎత్తుగడని మాట్లాడే పరిస్థితి. రంగా గారి తర్వాత అంత గొప్పగా పవన్ కళ్యాణ్ని కాపు కమ్యూనిటీ ఓన్ చేసుకుంది, అలాంటిది ఆయన ఎందుకు మళ్ళీ మధ్యలో పెడుతుంది అన్నది తాతంశెట్టి నాగేంద్ర గారి ఆవేదన. ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి గారు విశాఖపట్నం ఏదైతే నార్త్ అసెంబ్లీ నుంచి రేపు కంటెస్ట్ చేయబోతున్నారు. సో అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు. నార్తా ఈస్టా? సో ఈస్ట్, విశాఖపట్నం ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేయబోతా ఉన్నారు. ఓకే. సో అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు. ఆ వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు మొన్నటిదాకా మా పార్టీలో పదవులు అనుభవించి మా పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా జనసేన పార్టీలో అంటే మా పదవి అలానే ఉంచుకొని ఓన్లీ పార్టీకి రాజీనామా చేస్తే పదవికి రాజీనామా చేయకుండా నమ్మక ద్రోహం చేసి వెళ్ళినటువంటి ఇంకో వ్యక్తి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. సో వీళ్ళిద్దరూ కలిసి ఎంవివి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి ఆయన అసలు మీరు ఎలాంటి వ్యక్తులు, మీరు నా మీద ఆరోపణలు చేసేది అని చెప్పి ఆయన ఆల్రెడీ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. వాళ్ళ మీద నా పరువుకు భంగం కలిగించేటట్టుగా వీళ్ళందరూ ప్రవర్తిస్తున్నారని. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్, ఇది తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబుకి ఇక్కడ వంగవీటి ఏదైతే రంగా గారికి సంబంధించినటువంటి ఇష్యూ నిజంగా ఉందా లేదా, ఎస్ పాత దాంట్లో మూలాల్లోకి వెళ్ళాలి. అసలు ఈ వెలగపూడి రామకృష్ణ అసలు పేరు వెలగపూడి రామకృష్ణ బాబు. అతను పిలిచేది రాగమాలిక రామకృష్ణ బాబు. ఏంటి రాగమాలిక అంటే, రాగమాలిక అని ఒక సీడీ షాప్ ఉండేది వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన విజయవాడలో ఉన్నప్పుడు విజయవాడ ఏలూరు రోడ్ లో రాగమాలిక సీడీ షాప్ అని ఉంటది. ఆ సీడీ షాప్ లోనే ఆ సీడీ షాప్ వెంకటరెడ్డి గారు, సో అతను ముద్దుగా రాగమాలిక రామకృష్ణ బాబు అని పిలిచేవాళ్ళు. అక్కడ ఆ సీడీ షాప్ లోనే ఏదో వినపడుతుందండి, మీ ఫ్రీజ్ అవుతుందండి, వినపడుతుందా? నెట్వర్క్ లేదా ఫ్రీజ్ అవుతుంది మీ వీడియో. సెకండ్, ఓకే, మీరు సెట్ చేసుకోండి, నేను వస్తాను. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, వర్మ గారు, నాగేంద్ర గారు, ఏంటి సినిమా డైలాగులు వర్మ గారు వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు అయితే ఇక్కడ ఆ రోజు అంగవీటి రంగా గారి హత్యకు సంబంధించిన దాంట్లో ఈయన ఏ11 ముద్దాయిగా ఈయన ఉన్నారు. సో వీళ్ళ షీడీ షాప్ లోనే ఆయన హత్యకు సంబంధించినటువంటి కుట్ర జరిగింది. అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే రంగా గారిని హత్య చేయడం జరిగింది. అదే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈయన ఏ11 ముద్దాయిగా ఉన్నాడు. ఇప్పుడు మేము ఆరోపించిందంటే ఏమన్నా తప్పుందా సార్? ఏ11 ముద్దాయిగా ఆయన ఉన్నాడు. ఆయన హత్యకు సంబంధించి ఈయన పాత్ర ఉంది. రాదు అక్కడ నుంచి పారిపోయి విశాఖపట్నం వెళ్ళాడు. సరే విశాఖపట్నంలో సెటిల్ అయ్యాడు. తర్వాత జరిగినటువంటి ఏం సెటిల్మెంట్ లో ఏం డబ్బులో సార్ తర్వాత ఎమ్మెల్యేలుగా గెలిచాడు. సార్ అది సెకండరీ పెడదాం. దీంతో మేమేదో కులాల మధ్య చిచ్చు పెట్టేదండి. వంగవీటి రంగా గారిని చంపారు, తెలుగుదేశం పార్టీ చంపించిందని చెప్పి
ఇప్పుడు జనసేనకు మద్దతుగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు, మర్చిపోయాం ఆ రోజు మనం మాట్లాడినటువంటి ఆయన పుస్తకంలో కూడా రాశారు. ఇదే వంగవీటి రంగా గారి అబ్బాయి రాధా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే మీకు పబ్లిక్ బైట్స్ ఉంటాయి. నా తండ్రిని తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుంది, తెలుగుదేశం పార్టీ చంపించిందని చెప్పి. సో అవన్నీ వీడియోలన్నీ మనం మర్చిపోయావా? సో ఈ జగమెరిగిన సత్యం. దీంట్లో మనం కొత్తగా చెప్పేది మేమేదో కులాల మధ్య చిచ్చు పెడుతున్నామంట. కాపు కమ్మ కులాల మధ్య చిచ్చులు రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించింది మీరు కదా. ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కులంలో మీరు ఏమన్నారు, జనసేన పార్టీని అలగా పార్టీ అని ఎవరంది? బాలకృష్ణ. అలగా పార్టీ అలగా జనం అని మాట్లాడింది ఎవరు? మరి మీరే కదా కులాన్ని ఒక కులాన్ని రెచ్చగొట్టు ఇంకో విధంగా ఇక్కడ శాంతి భద్రత సమస్య తలెత్తాలని ప్రయత్నం చేసింది మీరే. ఇది మళ్ళీ మా మీద చెబుతున్నారు. ఎన్నికలు వచ్చే సమయం ఇంకా పెరిగిపోతుందంట. జోష్నా గారు చెప్తున్నారు. ఎవరు అసలు మాట్లాడే విధానం ఏంది? కులాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య చిచ్చులు పెట్టి, నేను చెప్పలా, దగ్గుబాటి వెంకటేశ్వర గారు పుస్తకం రాశారమ్మా. ఆ పుస్తకంలో చంద్రబాబు నాయుడు బస్సులు తగలబెడతాడు, అంతకుముందు ఏదైతే అపోజిషన్ లో ఉన్నప్పుడు వీటిలో బస్సులు తగలబెట్టేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తాడని చెప్పి సాక్షాత్తు దగ్గుబాటి వెంకటేశ్వర గారు రాశారు. ఎవరు? ఇప్పుడు మన చిన్నమ్మ ఉంది కదా, బీజేపీ చిన్నమ్మ వాళ్ళ భర్త. సో ఆయన రాశాడు పుస్తకంలో. మరి నేను కొత్తగా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర నేను అక్కడ చదువుకుంటే మనకు తెలిసింది. మనకెట తెలిసింది లేకపోతే ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేది. ఇదే రామారావు గారు చెప్పారు, పిల్లనిచ్చిన మావ. గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు, తేనె పూసిన కత్తి అన్నాడు. ఇది నేను చెప్పలా. మీరు వెనకాల ఫోటో పెట్టుకుంటారు కదా జోష్నా గారు, రామారావు గారు చనిపోయి పైన ఉన్నాడు కదా పెద్ద ఆయన చెప్పాడు. మరి నేను కొత్తగా చంద్రబాబు నాయుడు చరిత్ర నేను చెప్పేది ఏంది? రెండో అంశం వచ్చేటప్పటికి ఇందాక ఏదో ఆయన ఎంపీ జనసేన చాలా నవ్వు వచ్చింది. మళ్ళీ నవ్వితే ఆయన ఫీల్ అవుతాడు అని డిబేట్ లో నవ్వకుండా సరే పక్కకెళ్ళి నవ్వుకుందాం తర్వాత అనుకున్నాం. రంగా గారి తర్వాత రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటారంట. వాహ్ వాహ్ వాహ్. అసలు ఇది మిలియనియం జోక్ కాదు ఏంటి? రంగా గారిలో ఉన్న పోరాట పటిమలో ఒక 0.5% ఉందా సార్? రంగా గారు నిలబడిందంటే ఒక 0.5% నిలబడమనండి. ఇదే విజయవాడ నడిబొడ్డులో కాదు, ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి పోరాటం. రంగా గారిలో చూసుకుంటే రంగా గారిని అవమానించినట్టు సార్. రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నారనంటే రంగా గారిని అవమానించినట్టు, వంగవీటి రంగా గారిని ఘోరంగా అవమానించినట్టు. పవన్ కళ్యాణ్ రోజుకో రాజకీయ పార్టీతో ఉంటా, ఓ సిద్ధాంతం లేకుండా ఎవరు ఎప్పుడు నిలబడ్డాడు? ఎవరి కోసం నిలబడ్డాడు? ఏ పేద ప్రజల కోసం ఏడ పోరాడాడు? ఏ పేద ప్రజలకు ఎక్కడ ఉపయోగపడ్డాడు? రంగా గారికి ఆయన కంపారిజన్ సార్ నాకు అర్థం కాల. దయచేసి కంపేర్ చేసి రంగా గారిని తక్కువ చేయొచ్చు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సినిమా పరంగా ఇమేజ్ ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, లేదంటే బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చాలా మంది సినిమాలు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తే బీభత్సంగా వచ్చేస్తారు. ఇప్పుడు అనుష్క పేరెంట్స్ సార్, అనసూయ గారు, రేష్మి గారు, వీళ్ళందరూ వస్తే రారా? షాప్ ఓపెనింగ్ వస్తే కిక్కిరిసిపోతుంది మామూలుగా ఏ ఏరియానా. దానికి చూసేసి మొత్తం రంగా గారితో కంపేర్ చేసి చాలా అవమానకరం సార్. దయచేసి రంగా గారితో పవన్ కళ్యాణ్ కంపేర్ చేయొద్దని జనసేనకు చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. నాగేంద్ర గారు. సోదరులు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది వెంకటరెడ్డిలు ఎన్ని బొంకినా గానీ నిజాలు నిజం కాకుండా పో. ఈయన సరే, నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఆయన అన్నాడు కదా నవ్వితే బాగుండదని. నేను కూడా నవ్వితే బాగుండదు. ఈయన ఎన్టీ రామారావు గారి నుంచి ఇక్కడ వరకు వచ్చినాడు. ఏమని గతంలో నా అల్లుడు శిష్యుడు వెన్నుపోటు పొడిచినాడని ఆయన చెప్పినాడు, ఏం చెప్పినాడని. మరి ప్రత్యేకంగా రోజు చెప్తారు కదా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు కదా, మీరు మీ సమాధానం చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు అంటే జనసేన రియాక్ట్ అవుతుంది. అన్నిటికీ చెప్తాను, సమాధానం చెప్పాల్సింది మీరే, వినండి ఓపికగా. మరి ఈ హత్యల గురించి ఆ హత్యల గురించి మాట్లాడిన మీరు రోజు 2 చెల్లెళ్ళు కన్నీళ్ళు అయిపోయి ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నారు. నా తండ్రిని చంపినారు, మా చిన్నాయన చంపినారు, చంపినోడు వాడు, దిక్కేవాడు, చంపించినోడు వీడు అని. ఏం జరుగుతుంది సార్? వాటి గురించి మాట్లాడుకుంటాం. మేము అలాంటి నీచ సంస్కృతికి మేము ఆ చెల్లెళ్ళకి న్యాయం జరగాలంటున్నామే కానీ అలా బాబు మీ చిన్నానం చంపినావు అని చెప్పేది మేము నెత్తిన పెట్టుకొని తిరగల. అటువంటి విషయాలను, అటువంటి ఫ్యాక్షనిజాన్ని మాట్లాడి జనసేన టీడీపీ కూటమి ఓట్లు వేయించుకుంటే దిగజారి స్థితిలో మేము లేవు. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంవివి గారు మాట్లాడారు. ఈరోజు వర్మ గారు అడుగుతున్నారు, ఎంవివి గారు ఎందుకు కలుస్తా? నేను అడుగుతున్నా వైసీపీ పార్టీ ఈరోజు అడుగుతున్నా. ఆయన ఉండే పోరాట పటిమ ఇప్పుడు గుర్తొచ్చిందా? రంగా గారిలో ఉన్న పోరాట పటిమకి మీకు ఒక్క నరానికైనా మీకు కనీసం ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళ కొడుకే కదండి ఆయన వారసుడు.
దొంగవీటి రాదా? పొమ్మన లేక పొగబెట్టి బయటకు పంపించి మీరు బయటకు పంపిస్తే ఒక ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక అంత పెద్ద కన్సర్న్ ఉన్న మీకు ఆయన యోధుడు ఇప్పుడు కనిపిస్తాడా? రంగా గారిలో ఉన్న యోధత్వం, రంగా గారిలో ఉన్న పోరాట పదిమ, అలా ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకుండా మీరు బయటికి తరిమేసి బొమ్మను లేక పొగబెట్టి పార్టీ పోకముందే నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ముందు ఆయన పోయి చెప్పుకుంటే కూడా పలకనటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ పార్టీ ఈరోజు మళ్ళా ఆయన ఓ రంగా గారు గొప్పవారు, ఆయన కుమారుడికి ఏం చేశారు మీరు చెప్పండి. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడంట బైక్స్ ఇచ్చారట. నేను అయిపోయినాక చెప్పండి. వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు బైక్స్ ఇచ్చారు. మరి టీడీపీలోకి వైసీపీ పార్టీని వదిలినాక నా నాన్నగారి ఆత్మ క్షోభిస్తోంది, నన్ను ఎంతగా ద్రోహం చేసిందో ఈ పార్టీ, ఈ ముఖ్యమంత్రి అన్నాడు. ఆ బయట కూడా పెట్టనా? మానసికంగా నా తండ్రి పేరు వాడుకొని నన్ను ఎంత చిత్రహింసకు గురి చేశారో ఈ పార్టీ, ఇదొక పార్టీ అన్నాడు. ఆ బయట పెట్టనా? నేను ఇక్కడ రంగా గారి పేరు వాడుకోవద్దండి సార్. ఎస్, 1 నుంచి 100% వరకు పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ 100 సార్లు నేను రంగా అభిమానిగా రంగా పేరు వాడతాను సార్. ఎందుకు వాడుకోను? నేను చూసుకుంటున్నా రంగా గారిలోని పోరాట పటిమ. రంగా గారు పేదలకు, పేద ముస్లింస్కు, ఎస్సీలకు వాళ్ళ పట్టాల కోసం ఏ విధంగా అన్నాడో నా నాయకుడు కూడా అదే పందాలో ఎస్సీల కోసం, పేద ముస్లింస్ పోరాడుతున్నాడు. కాబట్టి ఆయనలో నేను రంగా గారిని చూసుకుంటున్నట్టున్నా. రెండో విషయం సార్, ఒక నిమిషం ఉండండి సార్. తండ్రిని చంపినాడు అని చెప్పినటువంటి సునీతమ్మ ఎవరు చెప్పినాడు? హూ కిల్డ్ బాబాయ్? ఎవరు చెప్పినాడండి? చట్టం తన పని 4 సంవత్సరాలు చేసుకుంటుందా? సునీతమ్మకు షర్మిలమ్మకి చిన్న ఆయన, వీళ్ళిద్దరి కంటే ముందు ఎవరికి చిన్న ఆయన? ఏమండి, ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో? ఎవరికి చిన్న ఆయన? సొంత అంటే తండ్రితో సమానమైన చిన్న ఆయన చంపి కిరాతకంగా గొడ్డలతో నరికేస్తే నిన్నటికి నిన్న మళ్ళీ పోయి రాజధాని ఫైల్స్ వద్దని చెప్పి దాంట్లో వీళ్ళని కించపరిచే విషయాలు ఏమున్నాయంటే మీరు చంపించినట్టే కదా. అది సినిమా కథగా మీరేమో వ్యూహం, యాత్రావరణం, దానికే భయపడి ఎవరు భయపడ్డారో మరి. మొదటి రోజే టికెట్లు వచ్చి అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు నిలబడి బలవంతాన పంపిస్తున్నారు థియేటర్లు. ఆ చరిత్ర కూడా చూస్తాం. మరి ఈ రోజు మీరు రంగా పేరు ఉచ్చరించే అర్హత వైసీపీ పార్టీలో పేరు మాట్లాడడానికే అసలు ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే గాని రంగా గారి వర్ధంతి గాని ఏ రోజు ఒక కార్యక్రమం లాగా చేసి చిత్తశుద్ధితో నిర్వహించినటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. అలా సొంత కొడుకును లైవ్ లో ఇప్పటికే ఉన్నటువంటి వారసుని దగ్గరికి తీసి ఒక ఎంపీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేని ప్రభుత్వం ఈ రోజు రంగా గారిని చెప్పి ఆయన మహానాయకుడు అని ముసలి కన్నీరు కాచడం ఎందుకు? మమ్మల్ని నాగేంద్ర గారు మీరు వాడద్దండి. ఒక్క నిమిషం ఇస్తాను వెంకటరెడ్డి గారు. ఇంకా నయం సార్, ఇప్పుడు రంగా గారికి మీద మాకు గౌరవం ఉంది కాబట్టి రంగా గారి భార్యకు 1 సీటు, రంగా గారి కూతురికి 1 సీటు, రంగా గారి కొడుకు 1 సీటు, వీలైతే ముఖ్యమంత్రి పదవి కూడా ఇమ్మని ఇలా అట్లకల సంతోషించాల్సిన విషయం. ఆయన మచిలీపట్నం పార్లమెంట్ మాట్లాడండి. రాసుకొని తర్వాత మాట్లాడటం నేర్చుకో. నాగేంద్ర గారు రాసుకొని తర్వాత మాట్లాడటం నేర్చుకో. మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయలేదు కదా, ఒక నిమిషం మాట్లాడినివ్వండి. ఎవరికి అర్థం కాదు కదా. రంగా పేరు ఉచ్చరించేటటువంటి గుణం ఆ స్థాయి కూడా మీకు లేదు. రైట్, ఓకే, మీరు మాట్లాడివ్వండి. లేదంటే నవరంధ్రాలు ఏ కామ్ గా ఉండాలో కూడా చెప్తా. మీరు కూడా నవరంధ్రాలు నువ్వు నీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకో, నువ్వు ఇంకోటి గురించి మాట్లాడుకో, నువ్వెవరు రంగా గురించి మాట్లాడాలి, నువ్వెవరు మాత్రాన నీలో 100 మంది 1000 మంది తిట్టినంత విమర్శించినంత మాత్రాన మాకేం ఆయనే మూసుకొని రాసుకొని తర్వాత మాట్లాడమని చెప్పండి.
ఓకే. ఆయన భార్య గురించి మాట్లాడతావు. వర్మ ఆయన గారు, భార్య ఓకే, ఒక నిమిషం నాగేంద్ర గారు. ఇదే ప్రాబ్లం. నాగేంద్ర గారు నేను దయచేసి ఎవరో ఒకరు మాట్లాడండి. నాగేంద్ర గారు మీకు ఇస్తాను కదా. నాగేంద్ర గారు, కామన్ సెన్స్ లేని వాళ్ళని ఆగమని అవును చెప్పండి. సార్. నాగేంద్ర గారు మీకు ఇస్తాను, ఒక నిమిషం ఉండండి. ఇచ్చేది ఆయన భార్య గురించి మాట్లాడతాడు. ఆయన భార్యకు వచ్చి ఇటు, ఓకే. బిడ్డకు వచ్చి ఇటు అని. ఆయన భార్యకు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ ఓకే, ఇస్తానండి, ఒక్క నిమిషం ఉండండి. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు మీరు మాట్లాడేటప్పుడు ఆయన ఇంటరప్ట్ చేయలేదు కదా. ఒక్క నిమిషం ఉండండి నాగేంద్ర గారు. నీతులు చెప్తే వినాలా? ఓకే ఓకే నాగేంద్ర గారు, ఒక్క నిమిషం ఖాళీగానే ఉన్నాయి కదా సార్. మీరు నోట్ చేసుకోండి. దిక్కు ఇవ్వలేదు కదా. చంద్రబాబు నా 10-20 ముష్టి అడిగి ఆ ముష్టిలో ఆయనకి ఇవ్వండి. ఆయనకను మీరు అడిగిన వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చి, లేదంటే మీ పార్టీలో చెప్పండి. ఆయనే మీకు రంగా గారి మీద గౌరవం ఉంటే మీరు వచ్చి మీ జనసేన పవన్ కళ్యాణ్ ని మా పార్టీ తరఫున రంగా గారి కొడుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడుతున్నాం, మాకు వంగవీటి రంగా గారు అంటే మాకు చాలా గౌరవం ఉందని చెప్పి అనౌన్స్ చేయమండి. నీతి వాక్యాలు చెప్పొద్దు. ముందు డిబేట్ లో అన్ని మూసుకొని తర్వాత రాసుకొని మాట్లాడటం నేర్చుకోవాలి. కాంట్రవర్సీ వద్దు. వెంకటరెడ్డి గారు పాయింట్ లోకి రండి. మిస్టర్ నాగేంద్ర గారు, ఎవరు చంపారనేది వెయిట్ అండి, వెయిట్ అండి. నాగేంద్ర గారు, వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం వెయిట్. మ్యూట్ చేయండి. జోష్న గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్ని మాటలు మాట్లాడారు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు నన్ను మోసం చేయలేదు అని కూడా చెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారే. ఇప్పుడు ఒక విషయం, ఒక చిన్న ఎనాలజీ తీసుకొస్తానండి. ఆ రోజున ఏం జరిగింది అనేటువంటి చాలా సందర్భాల్లో చెప్పాం, ఇంకా ఎన్నిసార్లు చెప్పమన్నా కూడా చెప్తాం. ఒక చిన్న ఎనాలజీ అని ఎందుకన్నానంటే, ఆ రోజున నా అన్న శూరుడు, వీరుడు, అసలు నా అన్నను మించినటువంటి ప్రజానాయకుడు లేడు, నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆ రోజున అన్నను అంతగానం మెచ్చుకున్నటువంటి షర్మిల మరి ఇవాళ బయటికి వచ్చి బండకేసి బాది ఉతికి ఆరేస్తుంది రోజు. మా అన్న ఇంత అవినీతిపరుడు, మా అన్న ఇంత దుర్మార్గుడు, మా బాబాయిని హత్య చేయించాడు, హత్య ఎవరు చేశారో కూడా బయటికి రానియకుండా ఆపేస్తున్నాడు, ఇవన్నీ అని చెప్తోంది కదా. మరి దాని గురించి ఎందుకు వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దాని గురించి ఒక సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇవాళ ఎందుకు ఆ ఎనాలజీ కూడా నేను తీసుకురాదలుచుకోకుండా ఉండినాను ఇప్పటివరకు వర్మ గారు. కానీ ఏం జరుగుతోంది అనంటే, అంటే వీళ్ళకి సబ్జెక్ట్ లేనప్పుడు, వీళ్ళ దగ్గర మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఎవరికి మోసం చేశారు? అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారో, ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీ పెట్టారో, ఆ సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటిస్తూ ముందరికి తీసుకెళ్తూ కొన్ని లక్షల మంది కార్యకర్తల్ని వాళ్ళ రోజున కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ప్రజల్ని కాపాడుకుంటూ, ప్రజాహితమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని అందించడానికి మేము అనుక్షణం కూడా కృషి చేస్తూ ఉన్నాం, ప్రజా ప్రభుత్వాన్ని అందించడానికి. మీలాగా దొంగ హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి పక్క వాళ్ళని తిట్టుకుంటూ అది కాదు. 24 గంటలు కూడా పక్కవాడిని తిడితే అయిపోయింది, డైవర్షన్ అయిపోయింది అనుకుంటే అది మీ స్థాయి అంతే అనుకుని వదిలేస్తాం. ఇప్పుడు ఏమంటున్నానంటే, నేను ఒకటే మాట చెప్తున్నాం. ఇంతసేపు మాట్లాడారు, ఒక్కటన్నా మేము రాష్ట్రానికి ఇది చేసాం లేదా రాష్ట్రానికి ఇది చేయలేం, మళ్ళీ మాకు ప్రభుత్వాన్ని ఇవ్వండి మేము చేస్తాం, ఏదో అలాంటి మాటలు ఎప్పుడు 24 గంటలు ఏ ప్రోగ్రామ్ అన్నా చూడండి వర్మ గారు, మీరు ఏ సభ అన్నా చూడండి, వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే అటు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. వీళ్ళిద్దరిని తిట్టకపోతే అసలు వీళ్ళకి రోజే గడిచేలాగా లేదే. ఇదా రాజకీయం అంటే? నిజంగా కూడా మీరు ఏం చేయగలిగారో చెప్పాలి కదా. 730 హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారో చెప్పలేకపోయారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అక్కడ పక్కన మీరు విజువల్ వేశారు చూడండి, రోజు బండకేసి బాది ఉతికి ఆరేస్తుంది షర్మిల మిమ్మల్ని. ఏ షర్మిల అయితే మిమ్మల్ని ఆ రోజున తీసుకొచ్చి ఓహో ఆహా మా అన్న శూరుడు వీరుడు అని చెప్పింది కదా, అదే షర్మిల వాళ్ళ రోజున వచ్చి బయటకు వచ్చి ఎంత అన్యాయం చేశారో చెప్తుంది. కనీసం దానికన్నా తెలుసుకోవాలి కదా వీళ్ళు. ఏది ఒప్పుకోకపోతే, అసలు దేన్ని మేము తప్పు చేశామని ఒప్పుకోకపోతే ఎలా వర్మ గారు? రాజకీయం ఆ పాట. అసలు తప్పు చేశామని ఒప్పుకోకపోతే ఎలాగా? మీరు కదా ఇచ్చింది హామీ, మెగా డిఎస్సీ వేస్తామని ఇచ్చింది హామీ మీరు కదా, సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చింది హామీ మీరు కదా, లేకపోతే మద్యపాన నిషేధం అని ఇచ్చింది హామీ మీరు కదా. ఈ హామీలన్నీ పక్కన పెట్టేసి అంటే బయటకు వచ్చి ఇవాళ రోజున మేమే ఉద్ధారకులం, ఇంకా మళ్ళీ దీనికి వచ్చి మళ్ళీ ఏంటది చేతులు మడత పెడతారు. ఏం మడత పెడతారు? ఒక్క నిమిషం అండి. ఎందుకంటే బేతు రామ్మోహన్ గారికి అసలు వాస్తవాలు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రంగా గారి అనుచరులు కాబట్టి ఆయనకి అసలు ఏంటి వెలగపూడి రామకృష్ణ బాబు పాత్ర ఇందులో ఉందా? ఆ రాగమాలిక రామకృష్ణ ఏదో చెప్తున్నాడు ఈయన, రాగమాలిక ఏదో ఆడియో షాప్ ఉండేది. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, రంగా గారి హత్యకి సంబంధించిన అంశం ఓకే, చాలా కాలమైంది, దాని మీద చాలా అపోహలు ఉన్నాయి, ఆ పార్టీ వాళ్ళు చేశారంటారు, వీళ్ళే కుట్టారంటారు, ఏవేవో పెద్దగా వినిపిస్తున్నాయి. కానీ ఈరోజు మళ్ళీ విశాఖపట్నం వేదికగా వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు
మరొకసారి తేనె తుట్టిని కదిల్చారు. అందులో భాగంగా ఆయన చెప్పిన అంశం ఏంటంటే రంగా గారిని అడ్డంగా నరికి చంపిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు, రాగమాలిక రామకృష్ణబాబు అట. ఆయనకి ఏలూరులో సీడీ షాప్ ఉండేదట, ఏలూరు రోడ్లో విజయవాడ నుంచి ఏలూరు రోడ్లో సీడీ షాప్ ఉన్నదట. అక్కడే రంగా గారిని చంపడానికి స్కెచ్ గీశారు. ఆయన A11 ముద్దాయట. వాస్తవమా కాదా? మీకు తెలుసా రామకృష్ణబాబు? వెలగపూడి రామకృష్ణబాబు గారు ఏలూరు రోడ్లో రాగమాలిక అనేటటువంటి ఒక సిడి ప్లేయర్ కి సంబంధించినటువంటి షాపు ఉన్నమాట వాస్తవం. ఆ రోజున వంగవీటి మోహన రంగా గారు డిసెంబర్ 26 ఆ రోజున జరిగినటువంటి సంఘటనలో రాగమాలిక వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేశారు అనేటటువంటిది ఆ రోజున ఉన్నటువంటి అభియోగం. అది వాస్తవం. ఎందుకంటే ఆ రోజున నిరాహార దీక్షలో వంగవీటి మోహన రంగా గారితో పాటు ఉండి బట్ట కట్టినటువంటి వ్యక్తులలో నేను ఒక వ్యక్తిని. ఆ రోజున మేము స్టూడెంట్ గా ఉన్నటువంటి తరుణంలో ఆ రోజున జరిగిన మాట వాస్తవం. కానీ అది వెలగపూడి రామకృష్ణ గారే అడ్డంగా నరికారు అనేటటువంటిది మాత్రం అది వాస్తవం కాదు. రాగమాలికలో ఉన్నటువంటి కొంతమంది సోదరులు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి, అంటే దేవినేని నెహ్రూ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం అక్కడ ఉండబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడాను రెక్కి నిర్వహించారు అనేటటువంటిది అభియోగం మాకు ఆ రోజునే తెలిసింది. అలాగే అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున వైసీపీలో ఈ రోజున ఉన్నారు. ముఖ్యంగా మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగా గారి హత్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా రంగా గారికి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. కానీ అలాంటి ఈ సామాజిక వర్గం ఈ వంగవీటి మోహన రంగా గారి కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడం అనేది అత్యంత బాధాకరం. అదేవిధంగా రంగా గారి జిల్లాను కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ జిల్లాల మార్పులో కూడా రంగా గారి పేరు పెట్టకపోవటం కూడాను చాలా అత్యంత దుర్మార్గం. వాస్తవంగా చెప్పాలంటే ఈ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో మేలు జరుగుద్దని చెప్పేసి అందరూ భావించిన మాట వాస్తవం. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయకపోగా చాలా అన్యాయం చేశాడు అనేటటువంటిది వాస్తవం. ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఓకే ఒక్క నిమిషం అండి, వెంకటరెడ్డి గారు స్పందించాలి మీరు. ఓకే, వెలగపూడి రామకృష్ణబాబు అడ్డంగా నరికారు అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఓకే, రాగమాలిక అన్నది అదేదో ఒక మనిషి కూర్చుని చేసేది కాబట్టి అక్కడ ఏదో టీం ఏదో ఉన్నదంటున్నారు, వాళ్ళేవో వచ్చి రెక్కి నిర్వహించారు అన్నది. ఈయన పక్కనే ఆ రోజు ఉన్నారు అన్నది. వెలగపూడి రామకృష్ణబాబుది అవునా కాదా అని చెప్పాలి. అది అవునని చెప్పాడు కదా, సీడీ షాప్ ఉండడం కరెక్టే. ఆ షీడీ షాప్ అయిందే, ఆ షీడీ షాప్ లో దాని పక్కా స్కెచ్ ఆయన A11 ముద్దాయిగా ఆ రోజు A11 ముద్దాయిగా ఆయన కేసు కూడా నమోదు చేశారు. తర్వాత న్యాయస్థానాల్లో ఇక రకరకాలుగా దాన్ని నేను డెప్త్ గా దలుచుకోలేదు అనుకోండి, మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ ఇది అవుతుంది. రెండో అంశం వచ్చేటప్పటికి అడ్డంగా నరకటం మేము చూడలేదు కదా సార్, ఆయన ఆరోపణ చేశాడు. సరే, ఆ పెద్ద ఆయనకి ఇప్పుడు ప్రతినిధిగా వచ్చిన పెద్ద ఆయనకి మరి ఎవరు నరికి చంపారో మరి ఆయనకన్నా ఒక అవగాహన ఉండాలి కదా. మరి మాకంటే వయసు లేదు, మేము చిన్నాలము. రెండోది, కాపు కులానికి మేమేదో అన్యాయం చేసామని చెప్పారు. ఏం సార్, మేమన్నా కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేమన్నా ఓట్లు వేయించుకొని మేమన్నా అన్యాయం చేసామా? కాపులను బీసీలో జాయిన్ చేస్తామని చెప్పి మేమన్నా అన్యాయం చేసామా? లేదంటే ముద్రగడ పద్మనాభం గారిని ఏదైతే వాళ్ళ భార్యని లంబూతులు తిట్టింది మేమా, లేదంటే తెలుగుదేశం వాళ్ళ? ఎవరు సార్ అన్యాయం చేసింది కాపు సామాజిక వర్గానికి? మీరు ఏదో రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చేసేసి కాపు సామాజిక వర్గాన్ని న్యాయం చేయలేదు. కాపు సామాజిక వర్గాలు అత్యధికంగా మంత్రి పదవులు ఇచ్చాము, డిప్యూటీ సీఎం ఇచ్చారు, అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ప్రయారిటీ ఇచ్చారు. కాపులకు సంబంధించి ఈరోజు సంక్షేమ పథకాలు కావచ్చు, అన్ని రకాలుగా ఆర్థికంగా ఏది కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మిగిలిన అన్ని చోట్ల ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తుంది. అంతే తప్ప మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవులు అయితే తీసుకొని మేము ఇస్తామని చెప్పలేదు కదా. కాపులకు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి, కాపులకి రిజర్వేషన్లు ఇస్తామని మేము చెప్పలేదు కదా. అట్లాంటివి చెప్పిన వాళ్ళని ఇదిగో కాపులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా, కాపు బలిజ తెలంగాణ ఏకం కండి, నేను మీ వెనకాల వస్తా, నేను మీ ముందుంటా, మీకు ఎప్పుడు అధికారం రాదా అని చెప్పి నిన్నటిదాకా ప్రగల్భాలు పలికి 3.5 సంవత్సరాలుగా కాపులను మభ్య పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు వెళ్ళి తీసుకొని వెళ్ళి లేదు నేను కాదు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు చేయండి, కమ్మాలను చేయండి అని అంటే మరి మీరు కాపు పెద్దగా మీరు అన్యాయం చేసింది ఎవరు, చేస్తుంది ఎవరు? పెద్దలు మీరు స్పందించాలి కదా. ఊరకు మీరు స్టేట్మెంట్ ఇచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసిందంటే ఎక్కడికి చేస్తుంది? మేము ముద్రగడ గారిని అన్యాయం చేసింది మేమా, తెలుగుదేశమా?
ముద్రగడ గారి కుటుంబాన్ని ఏ విధంగా రోడ్ల మీద చేశారు, ఎన్ని బూతులు తిట్టారో మర్చిపోయారా కాపు ప్రతినిధి అన్న? మీరు ఎన్ని మర్చిపోయారా? ఇదే జనసేనలో మెజారిటీ ఉండేవాళ్ళు ఎవరో తెలుసు. అలాంటి మాట అసలు మనం డిబేట్ లో మాట్లాడొచ్చా అన్న? మనం డిబేట్ లోనే మాట్లాడటానికి సందేహిస్తున్న పరిస్థితుల్లో సాక్షాత్తు బాలకృష్ణ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే ఎవరన్నా కులాన్ని, ఇదే మీ పవన్ కళ్యాణ్ గారిని, మీ కాపు సామాజిక వర్గంగా మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి తల్లిని, సరే పవన్ కళ్యాణ్ గారిని వదిలేద్దాం, చిరంజీవి గారికి తల్లి కదా, చిరంజీవి గారికి తల్లిని ఇదే బండబూతులు తిట్టించినప్పుడు మరి మేమా తిట్టించింది తెలుగుదేశం పార్టీయా? బాయ్కాట్ ఆ మీడియా అని చెప్పి నన్ను తెలుగుదేశం పార్టీ తిట్టిస్తున్న నా తల్లిని అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? మరి కాపులకి ఇన్ని రకాలుగా అన్యాయాలు చేసింది వాళ్ళైతే మేమేదో అన్యాయం చేసామని మీరు వచ్చి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ వదిలేస్తే ఇది భావ్యం కాదు, ఒకసారి సరి చేసుకోమని చెప్తా. ఓకే, ఏంటి రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు? వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి దానిలో ముఖ్యంగా చెప్పాలంటే కాపు కార్పొరేషన్ కి ఏదో మేలు చేశామని చెప్పి చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాపు భవనాల విషయంలో కానీ, మరి అదే విధంగా ఎంఎస్ఎంఈ స్కీమ్ విషయంలో కానీ, మరి అదే విధంగా చిన్న సన్నకారు వ్యాపారాలు చేసుకునేటువంటి సబ్సిడీ కూడినటువంటి లోన్లు కానీ మొత్తం అన్నిటినీ కూడా ఎత్తివేసింది వైసీపీ ప్రభుత్వం. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ యొక్క సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఇస్తానని చెప్పేసి కాపు కార్పొరేషన్ నే నిర్వీర్యం చేసి నామకావాసిగా కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు గారిని ఉంచడం అనేది కూడా కాపుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో వెంకటరెడ్డి గారు తెలియపరచాలి. వారు వెంకటరెడ్డి గారు అంటే మరి ఆయన ఆలోచించి ఒక ప్రతినిధిగా వైసీపీ పార్టీకి ఉన్నారు కాబట్టి కాపులకు ఏం చేశారు? గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కాపు భవనాల విషయంలో గానీ, కళ్యాణ మండపాల విషయంలో గానీ అన్నింటినీ కూడా జీవోలన్నింటినీ కూడా రద్దు చేసిన రామ్మోహన్ గారు కంప్లీట్ గా డైవర్ట్ అయిపోతున్నది. ఓకే, మళ్ళీ మనం వేరే జోన్ లోకి వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ ఒక్క నిమిషం. నాగేంద్ర గారు, చిన్నప్పుడు వయసులో పక్కా స్కెచ్ తో చంపారు ఎవరో తెలియదు అన్నప్పుడు, ఇప్పుడు వయసుకు వచ్చినాక మనకు బుద్ధి జ్ఞానం ఉంటే పులివెందుల్లో రెక్కి చేసి పక్కా స్కెచ్ తో చంపినారని తెలిసినాక దాని గురించి అడిగితే మాట్లాడరు ఎందుకు? నేను నెత్తి నోరు కొట్టుకుంటున్నా కదా, 2 చెల్లెళ్ళ కంటే ముందు ఆయన బాధ్యత ఉన్నది ఎందుకంటే దానికి ఆన్సర్ లేదు ఎందుకు? ఇక్కడికి పర్సనల్ గా వద్దులండి నాగేంద్ర గారు. వెంకటరెడ్డి నేను ఆపుతాను, మీరు మళ్ళీ క్రాస్ టాక్ చేసుకోకండి. పర్సనల్ గా వద్దు, అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎవరు కూడా మాట్లాడొద్దు, టాపిక్ కన్ఫై మాట్లాడు. ఓకే రండి వెంకటరెడ్డి గారు, నేను చెప్తున్నాను కదా. ఇష్టమైతే మాట్లాడుకో, నేను పిహెచ్డి దాంట్లో చెవులోంచి రక్తం వస్తుంది అతని ఇష్టం. ఓకే తర్వాత ఎవరో క్రాస్ టాక్ చేయొద్దు. వెయిట్ అండి క్రాస్ టాక్ వద్దండి, క్రాస్ టాక్ ఎవరో వద్దు. ఆయన ఇప్పుడు మా అడిగాడు, అరే బాబు ఎన్నిసార్లు చొప్పు చూపించి చెప్పండి, చొప్పుతో కొట్టి ఇంకా మానవా నువ్వు? ఒకసారి మీకు సిగ్గుతాడు ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పులు నాకటం తప్ప వేరే నిమిషం అండి, వెయిట్ అండి, ఎందుకు అనవసరంగా టాపిక్ ఎందుకు రైస్ చేయడం? ఒక నిమిషం వెయిట్. నాగేంద్ర గారు ఓకే, నాగేంద్ర గారు వెయిట్ అండి, వెయిట్ ఇద్దరు వినండి వెయిట్ ఒక్క నిమిషం వెయిట్ అండి, నాగేంద్ర గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, ఇద్దరు మ్యూట్ లోనే ఉన్నారు. నాగేంద్ర గారు ఓకే, ఆ టాపిక్ వదండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం నేను అడిగి స్ట్రైట్ గా చెప్పండి. అరే అందుకని ఆగండి తిట్టుకోడానిక వెయిట్ అండి ఇద్దరిని ఎలా చేయలేను నేను వెయిట్. టాపిక్ వద్దు అంటే మళ్ళీ అదే తీసుకొస్తారు దేనికి? అరే ఇచ్చిన అవకాశాన్ని పార్టీ గురించో లేకపోతే మీరు ఏం చేస్తున్నారు దాని మీద చెప్పండి. ఇద్దరు నేను ఆపుతున్నాను కదా, ఎవరు ఆగకపోతే మీరు మ్యూట్ లో పెట్టండి. అరే పెడతానండి, అదే చెప్తాను. మీరు కూడా ఇంకా సరే ఇక చెప్పులు ఇవన్నీ వదిలేయండి, చెప్పులు అన్ని పాయింట్ మాట్లాడండి. ఓకే వెయిట్ ప్లీజ్ పాయింట్ మాట్లాడండి. మిగతా అన్ని సంవత్సరానికి అనేది ఎవరన్నారు? ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తవుతుంది, 10,000 కోట్లు ఎక్కడ పక్కన నొక్కారు? ఎవరికి పోయే? ఏం మాట్లాడారు? ఈ రోజు ఒక మాట నిజం మాట్లాడుతున్నాను నేను. కాపుల మీద ప్రేమ వెళ్ళం, సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. 52 సీట్లు రాయలసీమలో, ఒకే ఒక్క సీటు చిత్తూరు, జంగాలపల్లి శ్రీనివాస్, ఆ సీటు కూడా బీకేశారు. ఇదికి వచ్చి
నాట్యం ఆడితే సరిపోయినా వైసీపీ ఆస్థాన నర్తకి మాదిరా. ఓకేలేండి, రేపు నిజాలు ఎలక్షన్ మాట్లాడండి. రేపు ఎలక్షన్లో అది మీకే ప్లస్ అవుతుంది కదా నాగేంద్ర గారు. ఓకే, వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకున్నారండి, రేపు ఎలక్షన్లో వాళ్ళకే ప్లస్ అవుతుందేమో కదా, వెయిట్ చేయండి, మీకు ప్లస్ అవుతుందేమో కదా అది. ఏ ప్లస్? ఒక నిమిషం మాట్లాడియండి, నన్ను నా బాధ వినండి. 52 స్థానాలున్న రాయలసీమలో ఒక్కటంటే ఒక్క సీటు, 52 స్థానాల్లో బలిజలే అత్యధికం. ఒక్క సీటు కూడా కేటాయించకుండా ఇప్పుడు వచ్చి రంగా గారు రాధా గారు అని ముద్దల కన్నీరు కాస్తే మీ మాట వినాలన్నా మేము? ఏమైందంటే మింత ఉప ముఖ్యమంత్రి ఇచ్చే మంత్రి 52 సీట్లలో ఒక్క చోట కూడా కాపు బలిజ సామాజిక వర్గం కంటే ఒక్క చోట రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నా నేను తలొలుస్తా. 52 నియోజకవర్గాల్లో తమాషా ప్రకారం వాళ్ళకంటే మేమే ఎక్కువ. మరి ఎందుకు ఇవ్వాలి ఒక్క సీటు కూడా? ఓకేలేండి, ఓకే కాదండి, అది మీకు ప్లస్ అవుతుంది కదా, మీ పొత్తులో ఎక్కువ సీట్లు ఇచ్చుకోండి. సరే, వాళ్ళకి అవసరం లేదనుకున్నారేమో, వెయిట్, మీకెందుకు? మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నాడు కదా మేము బలిజలకి రైట్, ఓకే ఓకే ఓకే, అది ప్రజలు చూస్తారు. ఓకే, ఒకటే నాగేంద్ర గారు ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, ఇంకా అందులోకి వెళ్తే ఇంక మనం బయటికి రాలేము. నా మాట వినండి. ఏంటి అభిరామ్ జోగి గారు 41 సీట్లు అనౌన్స్ చేశారు, 6 పార్లమెంట్ అనౌన్స్ చేశారు. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా? పేర్లతో సహా రాసేస్తున్నారు ఆయన రోజుకొక లెటరు. పేపర్లు వేస్ట్ అయిపోతుంది. అదేవిడో నేను ప్యాంట్ వేసుకున్నా, మరి ఏం చూసి నవ్వుతున్నాడో నాకు తెలియదు. రైట్ రైట్, ఓకే ఓకే అండి, అడిగింది ఓకేలేండి, ఓకే ప్లీజ్ ప్లీజ్, నేనైతే ఫుల్ డ్రెస్ లో ఉన్నా. ఓకే ఓకే, నేనేమో వెయిట్ అండి, వెయిట్ నాగేంద్ర గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అడిగి చెప్పండి. ఓకే, అందరికీ చెప్తున్నాను. ఒకరు మాట్లాడినప్పుడు ఇంకోళ్ళు మ్యూట్ చేయండి, మొత్తం అందరినీ మ్యూట్ చేయండి. ఎవరు మాట్లాడుతున్నారు ఎలా చేయండి. వెయిట్, పీసీఆర్ ఎవరు మాట్లాడుతున్నాడు వాళ్ళని అలౌ చేయండి. వెంకటరెడ్డి గారు మాట్లాడితే వెంకటరెడ్డి గారికి ఒక్కడికే ఇవ్వండి ప్లీజ్. ఎందుకు అన్నసరి డిస్కషను? నాగేంద్ర గారు, సబ్జెక్ట్ మీరు అడిగారు నన్ను. హరిరామ జోగయ్య గారు ఒక పార్టీ వెల్విషర్గా, ఒక పెద్ద ఆయనగా మాకు ఎప్పుడు గౌరవమే. ఆయనకున్నటువంటి అపారమైన అనుభవంతో కమ్యూనిటీకి కొంచెం ప్రోత్సహించాలని చివరి నిమిషంగా పవన్ కళ్యాణ్ గారిని బ్లెస్సింగ్స్ ఇస్తూ పొత్తులో సలహాలు ఇవి ఇస్తే బాగుంటుంది, ఇవి ఇస్తే బాగుంటుంది, బట్ ఆ సలహాలను గౌరవంగా స్వీకరిస్తాం. కానీ అంతిమ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు. అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సలహాలన్నీ స్వీకరించి ఎక్కడైతే ఈ పెద్దలు ఇచ్చినటువంటి ఈ ఈక్వేషన్స్ ఉన్నాయో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అంతిమంగా జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణకు ఇద్దరు అధ్యక్షులు కలిసి తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఓకే ఓకే, ఏంటి మడత పెట్టడాలు ఏంటి? ఒకరేమోని ఈ ఫోల్డర్ మడత పెట్టమంటున్నారు, ఇంకొకరు కుర్చీ మడత పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారే ముందు మడతలు స్టార్ట్ చేశాడు. ఆయన తన వాగ్దాటితో ఆయన ఇంకా మీరు రెడీ అయిపోండి, ఇన్ని రోజులు నేను ఇన్ని చేస్తే మీ బిడ్డను మీ పేదలకు నేను అండగా ఉంటే, నేను ఇప్పుడు 12 లక్షల కోట్లు అప్పు తెచ్చుంటే, రాష్ట్రాన్ని దివాలా తీసుంటే నన్ను నా మీదకి వస్తున్నారు, త్వరలో మీరంతా ఎలక్షన్కు చొక్కా మడతలు పెట్టాలంట. తప్పేముందండి? మీరు చొక్కా మడత పెడితే మీ కుర్చీ నుంచి దిగిపోవడానికి మేము కుర్చీ మడత పెట్టి కొడతాము అంటున్నారు ప్రతిపక్షాలు. అంతే కదా, మీరు చొక్కా మడత పెట్టరండి, మేము కుర్చీ మడత పెట్టి కొట్టి తరుగుతామని ప్రతిపక్షాలు అంటున్నాయి. జరిగేది కూడా వాస్తవం అదే. ఎందుకో ఫ్రస్ట్రేషన్. ఈరోజు అన్ని సర్వేలు తెప్పించుకుంటున్నారు, ఒక్కొక్క సర్వేకి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క సబ్జెక్టులు తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. ఏ సర్వేలో కూడా 32 సీట్లు దాటడంగా, ఏ సర్వే తెప్పించుకున్నా సొంత సర్వే బయట సర్వే మొత్తం వైసీపీకి 32 సీట్ల కంటే ఎక్కువ రావు అంటున్నారు. కానీ ఆ సర్వేలు కూడా కొంచెం ఎక్కువతోనే రాసేయం, అటు ఇటు ఉండేటి టైట్ ఫైట్ అన్ని వైసీపీకి ఇచ్చి 32 చేశారు. రేపు ప్రజలు నిర్ణయిస్తారు కదా ఏ సర్వేది అనేది. వీళ్ళు షర్ట్లు మడత పెడతారా, లేదా షర్ట్లు అన్ని ఇప్పి సంఖలో పెట్టుకుని వీళ్ళు వెళ్లాల్సిన చోటు ఎక్కడ ఉన్నదో చూపిస్తారు ప్రజలు. దానికి అవసరమే లేదు, అత్యంత దగ్గరలో ఉంది. మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను ఈ పనులు చేశాను 100%, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నాకు మీ ఓటు వేయండి అని అడగాల్సింది పోయి మీరంతా లేచి చొక్కా మడతండి రెడీగా అండి అంటే ఇంకా అవతల వాళ్ళు ఏం చేస్తారండి? కుర్చీలు మడుస్తారు. ఇంకా అంతే కదా. మీరు ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను చొక్కాలు మడుచుకోండి, అన్ని రెడీ చేసుకోండి, తలకు టవళ్ళు కట్టుకోండి అంటే అవతల కూడా ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి కదా.
మీలాంటి వాళ్ళ వ్యక్తులను 4.5 సంవత్సరమే అతాకుతలం అయిపోయి ప్రజలు నాశనం అయిపోయి ఉన్నారు. ఓకే. మీ కబంధ హస్తాల్లో మీ రాక్షస ఓకే పాలన. ఓకే నాగేంద్ర గారు సైట్ గా సింపుల్ గా సూటిగా సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు టూర్ పరిస్థితి ఏంటి? మనం భీమవరం వెళ్తుంటే ఏవో ఆటంకాలు వచ్చినాయి అన్నారు, హెలికాప్టర్ దిగడానికి అక్కడ అనువుగా లేదని ఆపేరట, ఆయన మంగళగిరిలోనే మీటింగ్లు చేసుకుంటున్నారు. మరి మిగతా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇవే ఆటంకాలు వస్తే ఇంకా ఆయన మంగళగిరి నుంచి చేయడమేనా క్యాంపెయిన్ అంతాని? సార్ నేను ఒక మాట చెప్తాను సూటిగా, మీరు అడిగినారు కాబట్టి. బాత్రూమ్ కూడా సిగ్గు లేకుండా మేము కట్టిన పన్నులతో హెలికాప్టర్కి వెళ్ళే ముఖ్యమంత్రికి ఎందుకు అంత భయం? ఎందుకు సార్ పోసుకుంటున్నాడు? ఎందుకు రోజుకు 3 సార్లు పోసుకుంటున్నాడు? ఆయన యాత్ర అంటేనే భీమవరం అంటున్నాడు. బాత్రూమ్ కూడా హెలికాప్టర్ లో మా డబ్బులు, ప్రజల డబ్బులతో పోయే ముఖ్యమంత్రి మాకు భీమవరం పర్మిషన్ అడిగితే ఎందుకు ఇవ్వకూడదండి? ఓకే, మేము ఓడిపోయిన స్థానమే కదా. ఓకే, మేము ఓడిపోయిన స్థానమే కదా. మరి మేము అక్కడికి పోయి ప్రచారం చేసుకుంటుంటే ఎందుకు? ఏం R&B అధికారులు లేదండి, మొన్నటికి మొన్న వాళ్ళు వచ్చిపోయారు. అంతకుముందు ఆ సంవత్సరం, పోయిన సంవత్సరంలో 4 సార్లు ల్యాండ్ అయిన హెలికాప్టర్ మా వరకు వచ్చేటప్పటికి ఎందుకని టెక్నికల్ గా లేదండి అని ఆ చెట్లు ఉన్నాయని చెప్పి ఎందుకు చెప్తున్నారు R&B అధికారులు? అయినా ఓకే, దీని వల్ల ఏమైనా టూర్ ఆగుతుందా లేకపోతే వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ చూస్తున్నారు? అది సమాధానం కావాలి నాకు. ఇలాంటి వాళ్ళు నేనేమంటానంటే, ఇలాంటి పగటి వేషగాళ్ళు 1000 వేషకాలు వేసినా, 1000 నాటకాలు ఆడినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో ఉండరు. రేపు పొద్దునే ఆయన అడుగు పెడితే భీమవరంలో మనకు దిక్కు లేదు, ఏదో ఒక విధంగా ఆపాలి. ఇది పరిస్థితి, ఏదో ఒక విధంగా ఆపాలి. మీరే ప్రతిపక్షాల మీటింగ్లు మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో ఏడున్న బస్సులు అంతా తోలుకుంటున్నారు. నాగేంద్ర గారు, జోష్న గారు, ఏంటి మడత పెట్టడాలేంటి? లోకేష్ గారు చాలా యాక్టివ్ అయిపోయినట్టున్నారు, కుర్చీలు అవి మడత పెడుతున్నారు సభల్లోని. నేను ఒక విషయం చెప్తానండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్, లైవ్ ప్రెస్ మీట్, డైనమిక్ ప్రెస్ మీట్ వాట్ వి కాల్, మీడియా మిత్రులతోటి పెట్టలేనటువంటి ఒక వ్యక్తి 4 మాటలు మాట్లాడాలంటే, అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైనా సరే 4 మాటలు మాట్లాడాలంటే 4 మడత పడేటువంటి మీరే బయటకు వచ్చి ఇది మీరు చేతులు మడత పెట్టండి, ఇంకోటి మడత పెట్టండి అని చెప్తే ఖచ్చితంగా రియాక్షన్, మీరు ఏది మాట్లాడితే రియాక్షన్ అలానే వస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇలాంటి సంస్కృతికి మొదటి నుంచి కూడా మీరు అలానే దాన్ని ఏదో మేము చాలా గొప్పగా చేస్తున్నాం అని అనుకుంటున్నారు. ఆఖరికి ప్రజలు చాలా మంచి జవాబు చెప్తారు, అది వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు పాపం చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం అండి, అసలు ఇష్యూ ఏంటంటే, మీరు ఒక సభలో మాట్లాడేటప్పుడు మీరేం చేశారు, ఏం చెయ్యలేదు, ఏం చేశారు, ఏం చెయ్యలేదు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ, ఆ హామీల్లో ఇవన్నీ పూర్తి చేయలేకపోయారు. ఎందుకంటే దాన్నే జవాబుదారీతనం అంటారు. ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి కదా. అవునమ్మా, నేను ఒకవేళ కనుక మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని ఆ రోజు చెప్పాను, కానీ నా నాలుక మడతపడింది ఇవాళ, సో నేను మాట తప్పను, మడమ తెప్పను అనేటువంటి మాటను నేను మర్చిపోయి నేను మద్యపాన నిషేధం చేయలేకపోతున్నాను. కాబట్టి అయినా సరే మీరు నాకు ఓటేయండి అమ్మా, నేను సిపిఎస్ రద్దు చేయలేకపోయినా సరే మీరు నాకు ఓటేయండి, అయినా నేను మెగా డిఎస్సి ఇవ్వలేకపోయినా పెట్టలేకపోయినా మీరు నాకు ఓటేయండి, మీరు నేను కనుక మిగతా ఎన్నైతే హామీలు ఇచ్చాను అవేవి నేను పూర్తి చేయలేకపోయినా సరే మీరు నాకు ఓటేయండి, ఎందుకంటే నేను అసమర్థుని, నేను మీకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయాను. అలా ఒప్పుకోవచ్చుగా నిజం. అలా ఒక్క నిమిషం వర్మ గారు, 2019లో వీళ్ళు అడిగింది అట్లే కదా, బాబు ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అడుక్కున్నారు కదా, వాళ్ళు అట్లే అనుకోండి. నేను ఒక విషయం చెప్తానండి, హర్రామ జోగయ్య గారు ఆ కమ్యూనిటీకి సంబంధించి ఒక టాల్ లీడర్ ఆయన దానికి సంబంధించి ఆయన మనసులో ఉన్నటువంటి మాటల్ని చాలా సందర్భాల్లో ఇంతకు ముందర పెట్టున్నారు. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కన్ఫ్యూజన్ కదా, ఇప్పుడు 40 సీట్లు పలానా అంటే ఆయన జనసేన అధినేత కాదు కదా, ఆయన తెలుగుదేశం అధినేత కాదు కదా, లేదా మా అలయన్స్కి ఏమన్నా ఆయన ఉమ్మడి అధినేతకి ఏమన్నా పెట్టాము మేము? కాదు కదా. ఆయన తన మనసులో ఒక పెద్ద మనిషి, తన మనసులో ఉన్నటువంటి మా పార్టీ అధినేత లేకపోతే జనసేన అధినేత ఇవ్వాలి సార్, అభ్యర్థుల లిస్ట్ వస్తుంది సార్. పాపం ఈ లోపల వీళ్ళు పడుతున్నారు, దానికోసమే వెయిట్ అంతలోని ఎప్పుడు వస్తుందా అని. వెంకటరెడ్డి గారు ఏంటండి లేటెస్ట్ గా వస్తాం మేము, భయం. ఇప్పుడు సహజంగా ఇప్పుడు మనం కూడా ఇట్లా ఇది షర్ట్ ఇట్లా మడతెట్టి రెడీగా ఉన్నాం, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అంట, అంటే తప్పేంటి? దాన్ని వీళ్ళకి మేము రెడీగా ఉండగానే మరి ఇందాక ఆయన ఒకటి చూపించాడు సింబల్, ఇప్పుడు నేను రెండోది చూపించలేను కదా. సో అవన్నీ కారిపోతా, అన్ని ఒకేసారి వస్తా,
మరి ప్రతిపక్షాలకు ఎందుకు భయం కలుగుతుందో, ఆయన కుర్చీని సభలో తీసుకొచ్చి కుర్చీ మడతెట్టి చూపిస్తున్నాడు. ఏం మాట్లాడుతుంటే నాలుగు మడత మాకు పడుతుందంట. మంగళగిర మందలగిర సరిగ్గా మాట్లాడుతూ రాక నాలుగు మడతేసి జయంతి వర్ధంతికి తేడా తెలియదు, ప్రశాంతతకి ప్రశాంత్ అత్త అంటాడు. సాక్షాత్తు మీడియా ముందరికి వచ్చి మాట్లాడేటువంటి ధైర్యం చేయగలవాడు లోకేష్ గారు. మీ నాయకుడు ఏ రోజైనా వచ్చి మీడియా ముందర మాట్లాడా? ఒక లైవ్ ప్రెస్ మీట్ పెట్టలేడు. ఏం మాట్లాడతారండి మీరు? స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడతారు, స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడతారా? ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, ఎన్నిసార్లు తప్పులు మాట్లాడారో ఇన్ని రోజులు గడిచినా సరే ఇంకా కూడా వచ్చి నేను వాళ్ళు మాట్లాడిన విన్నాను. వర్మ గారు నేను ఒకటే చెప్తున్నా, నేను ఒకటే అన్నాను, లైవ్ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి నిజంగా తప్పుంటే. లైవ్ ప్రెస్ మీట్ మీలాంటి జర్నలిస్టులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీలాంటి జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ దమ్ము లేదు కానీ బయటకు వచ్చి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. ఇవన్నీ మాట్లాడినా కుర్చీ మడతెట్టారు కదా సార్. ఆల్రెడీ మంగళగిరిలో మడతెట్టానే కదా జూబ్లీ హిల్స్ పారిపోయింది. 23 సీట్లతో మడతెత్తారు కదా, మడతెత్తే ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పారిపోయింది. ఇప్పుడు కొత్తగా 2024 ఇప్పుడు వస్తుంది కదా ఎన్నికల రిజల్ట్స్ లో చూద్దాం గానీ, చూసినప్పుడు అప్పుడెక్కడ మొహం పెట్టుకుని మాట్లాడుతారో చూద్దాం గానీ. కాలు పట్టుకోమనండి, ఆడికి 2 సీట్లు ఇస్తాం, వీడికి 2 సీట్లు ఇస్తాం అని. మీ బతుకులు ఎందుకు తెలుగుదేశం వాళ్ళ బతుకులు మళ్ళీ టీవీలో ఎండగట్టాల్సిన అవసరం ఉంది? మీ బతుకుల గురించి తెలియదా? మీ బతుకులు తెలుసు కదండి, ఎందుకు మాట్లాడతారు వెంకటరెడ్డి గారు? పిలిచి తిట్టించుకుంటారు ఎందుకు? పిలిచి తిట్టించుకుంటారు ఎందుకు? అని తిట్టించుకుంటారు ఎందుకు? మీ బతుకులు తెలీదా? మిమ్మల్ని ఎవడు కనీసం దగ్గర కూడా రానీడు కదా, మిమ్మల్ని ఎవడు కనీసం దగ్గర కూడా రానీడు కదా. ఎందుకు రానైనా మాకు దరిద్రం, ఎందుకు రానైనా మాకు శని, ఇలాంటి మనసులో పెట్టుకుంటే మాకు మొత్తానికే మోసం వస్తుంది. ఎవడు దగ్గర కూడా రానీడు. మీరు ఒక గొంగళి పురుగు, సింహం పుల్లులు అని ఎలివేషన్ ఇచ్చుకుంటారు, దిక్కుమాల ఎలివేషన్. మీరు గొంగళి పురుగు, కనీసం ఎవడు దగ్గర కూడా రానీడు మిమ్మల్ని. అది మీ స్థాయి, అది మీ బతుకులు. మీరు వచ్చి తెలుగుదేశం గురించి మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల కోసం, మీ పార్టీ పుట్టింది అధికారం కోసం. తెలుగుదేశం పార్టీని మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల కోసం. మీ పార్టీ ఆఫ్టర్ ఆల్ మీ పార్టీ పుట్టింది అధికారం కోసం వెంపర్లాడుతూ. తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల ప్రస్థానం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం సేవ చేస్తుంది. అర్థమైందా? మీలాగా అధికారం, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి, నా అన్నని ముఖ్యమంత్రి చేయండి, ఇట్లా అడుక్కోలా. ప్రజల కోసం ఉంటాం, ప్రజల కోసం. వర్మ గారు మీరు ఎక్స్టెండ్ చేస్తారా డిబేట్? ఇంకో 10 నిమిషాలు మీరు ఎక్స్టెండ్ చేస్తారా? ఏం చెప్పండి, ఏముంది, ఏమన్నా ఇంపార్టెంట్ ఉందా? మీరు స్టూడియోలో ఉంది, క్రాస్ టాక్ చేస్తారు కూర్చొని. నాకు అవకాశం ఇచ్చిన మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాను కదా. తెలుగుదేశం వాళ్ళ బతుకులు ఎవరు తెలియదు, బ్రోకర్ బతుకులు. నేను మళ్ళీ రోడ్ల మీద పెట్టాలి మీ అందరు బతుకులు తీసుకొని వచ్చి. ఒక మహిళ మాట్లాడడానికి గుర్తుపెట్టుకోండి వెంకటరెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని మీలాంటి వ్యక్తులకి ఇంకొకసారి చెప్తున్నా, మాట్లాడితే ప్రభుత్వం ఏం చేస్తుంది అంతే తప్పించి బ్రోకర్ మాట్లాడతావు. ఎవడి బ్రోకర్? ఎవరి గురించి పుట్టింది నీ పార్టీ? సేవ చేస్తున్నా, అర్థమైందా? మీ అధికారం కోసం
వెళ్ళి చెప్పుకో జగన్మోహన్ ఈ రెడ్డికి. తెలుగుదేశంలో ఇలాంటి ఎవడెవరు మాటలు ప్రోగ్రామ్ మాట్లాడితే చేస్తారో మీ జగన్మోహన్ రెడ్డి బతుకు మెచ్చుకుంటాడు. రామారావు. మళ్ళీ ఇలాంటి నువ్వు మాటలు మాట్లాడుకో, మాట్లాడితే చేసి జగన్మోహన్ వస్తారు. రెడ్డి. వెయిట్, ఏంటండి? వెయిట్, ఏంటి? రామారావు గారు, బ్రోకర్కి ఇలాంటి ఎవరు మహిళా మాట్లాడతారు? గారికి ఇవ్వండి. చెప్పాలి వాయవాడు మ్యూట్ వాయవాడు చేయండి, వాయవాడు పిచ్చి వాయవాడు వాయవాడు. మ్యూట్ చేయండి. ఇంకొకసారి బస్సు మాట్లాడు. మ్యూట్. అసలు చెప్పాలి మహిళలు వాయవాడు రామారావుకి ఇవ్వండి. వీళ్ళ మహిళలు అంటే మహిళలకు గౌరవిస్తుంటే ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం విజయ్! వచ్చినట్టు మాట్లాడతారు. మహిళలకు గౌరవించి మ్యూట్. మాట్లాడుతున్నావా? రామారావు మహిళలకు గారు. గౌరవించి మాట్లాడుతున్నావా? రామారావు గారు ఏం ఇవ్వండి. మాట్లాడుతున్నావు? రెండు మ్యూట్ చేయండి. ఊరుకుంటుంటే. రామ్మోహన్ గారు సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి అయింది.